నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామ పంచాయతీ హైస్కూల్లో నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛత హీ సేవలో భాగంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రజా పారిశుద్ధ్య సిబ్బందికి మెడికల్ సిబ్బందిచే మెడికల్ క్యాంపును ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ గ్రేడ్ 1 కార్యదర్శి మన్యం శ్రీనివాసరావు చౌదరి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది బంగారు నాగేశ్వరరావు, కిలాడి లోవరాజు, ఈలస సన్నేశ్వరరావులకు ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం వెంకటలక్ష్మి, ఎంఎల్హెచ్పి సుకుమార్, పురుషోత్తం, ఆశాలు కలిసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి మన్యం శ్రీనివాసరావు చౌదరి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి కలిసి స్కూల్ విద్యార్థులకు పరిసరాల శుభ్రతపై, పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ మూర్తి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కాబట్టి మీరు ఎక్కడ రోడ్డు మీద ఎక్కడ వేయకుండా మీరు ఈ నెలలను మీకు అని చెప్పాలి. అదేవిధంగా మనకి ఐవీఆర్ఎస్ కాల్స్ అని రేపు 22 నుంచి మొదలవుతాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తాయి మీ అందరికీ, అంటే మీకు రావచ్చు, మీ ఫాదర్ రావచ్చు, మదర్ రావచ్చు. అందులో అడిగేది అయితే నేను రోజులు అడుగుతారు. అందులో పంచాయతీ నుంచి చెత్త పట్టుకెళ్ళడానికి సిబ్బంది వస్తున్నారా లేదా, అయితే ఉంటున్నప్పుడే లేదా 2 పట్టుకున్నాడు. అలాగే 2 ఏంటంటే ఆ చెత్త వారం 2 సార్లు వస్తున్నారా లేదా, అయితే ఒకటి లేదా 2. కాబట్టి ఈ 2 కూడా కంప్యూటర్ వాయిస్ మనం చెప్పిన విధంగా అది మీ ఇంట్లో పిల్లలు మీకు అందరికీ చెప్పండి. కంప్యూటర్ వాయిస్ వస్తుంది కాబట్టి 1 మన గ్రామాన్ని రేటింగ్ లో పెంచాలి. పెంచితే మనకు వచ్చే సౌకర్యాలు ఇలా పెడతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఫోన్స్ వస్తాయని చెప్తున్నాను. రకరకాల ఫోన్స్ వస్తాయి, మనకి రకరకాల ఫోన్స్ సార్ చెప్పింది మీకు అర్థమైందమ్మా. మనకే ఒక్కటే నిర్ణయించుకోండి. మీరు కరోనా సమయం మీకు ఎవరికైనా అనుభవం ఉందా? మీరు బహుశా అప్పుడు ఏ 6th క్లాస్లో ఉండొచ్చు. కొన్ని కోట్ల రూపాయలు ధనం ఉన్నప్పటికీ కూడా మనుషులు సవాల్ తీయడానికి దగ్గరికి రాలేదు. తెలుసు కదా మీకు. డబ్బులు కాదు, ఆరోగ్యం ముఖ్యం. కొన్ని తెచ్చుకున్న రోగాలు కొన్ని, స్వస్థగా వచ్చే రోగాలు కొన్ని. మనం ఆరోగ్యంగా ఉండడం అన్నది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ముఖ్య ఉద్దేశం. దానికి సంబంధించి 90% రోగాలు అపారిశుద్ధ్యం వల్ల వస్తాయి. తాగే నీరు వల్ల, కలుషితమైన నీరు వల్ల, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల మనకు రోగాలు వస్తాయి. ముఖ్యంగా మీరు మీ చేతులు శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత, మలమూత్ర విసర్జనాలకు వెళ్ళిన తర్వాత కూడా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. కోట్ల బ్యాక్టీరియాస్ కూడా మన గట్స్లో ఉంటాయి. దానికి సంబంధించి గోళ్ళ ద్వారా మనకి చేతుల ద్వారా ఇవి ఎక్కువ రీసైకిల్ అయిపోతుంటాయి. చేతులు శుభ్రం చేసుకోకపోతే అనేక రోగాలు వస్తాయి. అలాగే మన పరిసరాలన్నీ కూడా మీ స్కూల్ శుభ్రంగా ఉండాలి, మీ ఒళ్ళు శుభ్రంగా ఉండాలి, మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి, మీ నోరు శుభ్రంగా ఉండాలి. ఓకేనా అండి? అర్థమవుతుందా? తడి పొడి చెత్త విడివిడిగా తీసుకోవడం వల్ల ఎవరు డ్రైవ్ అయిపోయాల్సిన అవసరం ఉండదు. మీ తల్లిదండ్రులకు మీరు ఖచ్చితంగా దగ్గరుండి చేయించాలి. తడి చెత్త అంటే ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ నేను ప్లీజ్, తడి చెత్త అంటే ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, భయపడగలరా? మీకు తెలిసి చెప్పండి. అంటే కొంత తడి చెత్త అంటే తడిగా ఉన్నదని ఎంత మాత్రమూ కాదు. మనం రోజువాడి కాయగూరలు కోసి ముక్కలు, మిగిలిపోయిన అన్నం, తల్లా పెట్టుకున్న పూలు, చెట్ల పెంచడానికి ఆకులు, ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోతాయి. అవునండి? వాటిని తడి చెత్త అంటారు. పొడి చెత్త ఏంటంటారు? ఎప్పటికీ భూమిలో కమ్మినటువంటి ప్లాస్టిక్ భూతాన్నే పొడి చెత్త అంటారు. దాన్ని ఒక బ్యాగ్లో వేసుకుని వారానికి ఒకసారి మాత్రం పెట్టుకెళ్తారు, పాడవాలి. కాబట్టి తడి చెత్తను రోజు మన పారిశుద్ధ్య కార్మికులు తీసుకెళ్తారు. దీన్ని ఏం చేస్తాం మనం? ఈ చెత్తనే సంపద కింద మొదలుతాం. మనకే కుమారపురం పొలిమేరకుంటలో చెత్త నుండి సంపద కేంద్రం ఉంది. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తాం, వానపాముల ఎరువు కింద తయారు చేస్తాం. 18 రకాల పోషక విలువలు కలిగినటువంటి ప్రపంచంలో ఏకైక నెంబర్ 1 ఎరువు వానపాముల ఎరువు. అంటే మీరు ఇచ్చినటువంటి తడి చెత్త అంతా వానపాముల ఎరువు కింద, దాంతో పేడగా పసుపు కలుపుతాం. దీన్ని ప్రకృతి సిద్ధంగా ఇప్పుడు రైతులకు ఇచ్చి భూసారం పెంచే విధంగా కృషి చేస్తాం. మనం తినే తిండాన్ని కూడా కలుషితం, పురుగు మందులు. పంజాబ్ తెలుసా హరిత విప్లవం సాధించిన రాష్ట్రం అని తెలుసా మీ ఎవరికన్నా? అత్యధిక ఈల్డింగ్ సంపాదించింది అది, భారతదేశంలో నెంబర్ 1. కానీ
విపరీతమైన పెస్టిసైడ్స్ వాడేసి, విపరీతమైన ఎరువులు వాడేసి ఎకరాకి 100 బత్తాలు కూడా పండించేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే అందరూ క్యాన్సర్ బారి పడిపోయారు. మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వెళ్తుందండి క్యాన్సర్ పేషెంట్లు. క్యాన్సర్ ట్రైన్ అని చెప్పేసి దాన్ని పేరు పెట్టారు. అంటే ఆ ట్రైన్లో అందరూ క్యాన్సర్ పేషెంట్లే వైద్యానికి వెళ్తారనమాట. ఎందుకు ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాలి? మనం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చాల్సింది మీరే. ఎప్పుడు కూడా పురుగు మందులు అలాగే రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువులు అంటే పెంట మనం తయారు చేసినటువంటి వానపాముల ఎరువు వాడగలిగితే మీ జీవితాలు బాగుంటాయి, క్యాన్సర్ నుంచి బయటపడచ్చు. అలాగే ప్లాస్టిక్లు వాడటం మీరు యథేచ్ఛగా వాడేస్తున్నారు, మీరు మేము కూడా. దీనివల్ల దాంట్లో ఉన్నటువంటి కొన్ని కార్బన్స్ రసాయనిక వ్యవహారాలు ఉన్నటువంటిది అంతా కూడా రక్తప్రేవుల క్యాన్సర్ కింద క్రియేట్ అవుతుంది. అది ప్లాస్టిక్ సంచుల్లో టీలు తీసుకురావడం, ప్లాస్టిక్ కాగితాల్లో బోడలు తీసుకురావడం వల్ల ఆ గ్రావిటీ కరిగిపోయి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో క్యాన్సర్ కణాలు తెచ్చిపోతున్నాయి. దాన్ని మన గట్ అంటే తెలుసా మీకు? ఈ జీర్ణ వ్యవస్థలు అందరినీ కలిపి గట్ అంటారండి. ఈ గట్ ఆరోగ్యం లేకపోతే మనిషి బ్రతుకుతాం వదా. కాబట్టి ప్లాస్టిక్ మనం వాడకాన్ని నిషేధిస్తాం. చేద్దామండి అందరూ కూడా. ఇప్పటి నుంచి ప్లాస్టిక్ దూరం పెడదామా? విచ్చలవిడిగా ప్లాస్టిక్ వాడద్దు. చేతి సంచులు వాడదాం, గుడ్డ సంచులు వాడదాం. మీ నుంచే మీ తరం నుంచే అంతా స్టార్ట్ అవ్వాలి. ఓకేనా అండి? మీ తల్లిదండ్రులు చెప్తారా నేను చెప్పిన విషయాలు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.